అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలు ఆమోదం. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయిన టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశం ఉంది. అప్పుడే రాజీనామా కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయన్ను తొలగించడంతో పాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి బారాస ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో డిసెంబర్లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మొత్తం పైన అయితే గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించడంతో పరీక్షలను వేగవంతంగా జరపడానికి, కొత్త కమిషన్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది.